ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నోట్లకెళ్ళి ఏదన్నా మాట బయటకు వచ్చిందనుకో, అబ్బా ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో అవి. మామూలుగానైతే రావనుకోండి, ఒకవేళ కానీ వస్తే మాత్రం అవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, అట్లనే తీర్తాయి, అదే అయ్యి తీర్తాయి అన్నట్టు. సార్ ఎప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడతాడు. నిజానికి చెప్పాలంటే సారుకు నిజాలు మాట్లాడడం అనేది బటర్ తో పెట్టిన విద్యతోని సమానం. అరే వెనుకట ఎప్పుడో మాట్లాడిన మాటలు, ఎప్పుడో చెప్పినవి అన్ని కూడా ఇయాల నిద్రలకెళ్ళి పడిగినా అట్లా టక్కున చెప్పేస్తాడు తెలుసా. గట్లనే ఒకప్పుడు చెప్పిన ముచ్చట అన్నట్టు అది యాద్ చేసిండు. పరేషాన్ అయిపోయినా నేనైతే. తెలంగాణలో ఉన్న ముస్లిం సోదరులారా, ఇగో ఈ వార్త మీకోసమే. మీరు 12% రిజర్వేషన్ కావాలని ఇప్పుడు కొట్లాడుతున్నారు కదా, ఎందుకోసం కొట్లాడుతున్నారు? అలా షాద్ నగర్ కాడ కేసీఆర్ చెప్పిండు ఏమని, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే 4 నెలల లోపట్నే 12% రిజర్వేషన్ ఇస్తా అని. ఆ ముచ్చట మళ్ళీ నుండి మీరు हमको एक मौका दीजिए, जरूर मैं आपके दिलों में जगह बना लूंगा, ये अमल करके बताऊंगा. पूरे हिंदुस्तान तेलंगाना रियासत से सीखेगा मुसलमानों के साथ कैसा बर्ताव को करना चाहिए, कैसा रहना चाहिए. देश को हम सबक सिखाएंगे यहाँ से, ये मैं आपको वायदा करता हूँ. ఇన్నరా ఇప్పుడేమంటున్నాడో తెలుసా ఇదే ముఖ్యమంత్రి సారు? అది కూడా ఇన్నుండ్రి. गलत है, इसलिए गलत कह रहा हूँ. मुसलमानों को 12% रिजर्वेशन देंगे ये हमने वादा किया, लेकिन 4 महीने के अंदर देंगे ये वादा नहीं किया. नहीं बिल्कुल नहीं. ఏమయ్య సారు 12% రిజర్వేషన్ గెలిచిన 4 నెలలనే ఇస్తా అంటివి కదా అని ఒక ఆయన అడిగితే, అదంతా అబద్ధం, నేను ఇస్తా అని చెప్పినా కానీ 4 నెలలనే ఇస్తా అని చెప్పినా, అట్లా చెప్పలే అని అంటున్నాడు. ఇది 8 నెంబర్ జూట మాట. 4 నెలల్లో ఇస్తా అన్నాడు. ఇక ముమ్మాటికి నిజం కావాలంటే మళ్ళా ఈనుండ్రి. पहले 4 महीने के अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा तमिलनाडु के शक्ल में. ये केसीआर का वायदा है. ఇన్నరా అంటే మెల్లగా ముస్లిం రిజర్వేషన్ ముచ్చటను 3-4 ఫీట్ల లోతు తీసి జీవ సమాజ్ చేయబోతున్నాడు అన్నట్టు. కానీ అయ్యా కేసీఆర్ సారు, నీ తాన గీతిరిగా వద్దాలుంటాయా నాయన? సారు నీ నోటి మాటతో నువ్వే అంటివి కేసీఆర్ కా వాయిదా అని, మళ్ళా నేను అనలేదని జూట మాటలు చెప్పబడుతుంది. అల్లా కూడా మిమ్మల్ని క్షమించాడు సార్ అంటున్నారు ముస్లింలు. ఇక వీళ్ళదే ఇట్లున్నదంటే గిరిజన సోదరులారా, మీరు కూడా ఎన్నడో ఒకనాడు ఇటువంటి వార్త వినేటందుకు తయారుండుండ్రి. అర్థమైందా? ఎవరమేందో ఇగో గిద అన్నట్టు.